2025 ఐపీఎల్ సీజన్ మొన్న మంగళవారంతోనే ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి ఐపీఎల్ 18వ సీజన్లో అడుగుపెట్టిన జట్లలో కొన్ని జట్లు మంచి ప్రదర్శనలు చేయగా మరికొన్ని అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి 2 రోజులు కూడా పూర్తి కాకముందే ఐపీఎల్ 2026 సీజన్ పై దృష్టి సారించాయి పలు ఫ్రాంచైజీలు. దీంతో పలువురు ఆటగాళ్లు కోచింగ్ స్టాఫ్ లోని కొందరిని సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ అందరికంటే ముందు ప్రక్షాళన మొదలు పెట్టింది. రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ సీజన్ లో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్లు ఆడి 6 మాత్రమే విజయం సాధించింది. 7వ స్థానంలో ఈ సీజన్ ముగించింది. లక్నో ప్రదర్శనపై ఆ జట్టు యజమాని సంజయ్ గోయింకా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మెంటర్ జహీర్ ఖాన్ లపై వేటు పడనున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరిలో జహీర్ ఖాన్ ఓ సంవత్సర కాలం ఒప్పందంతోనే ఈ సీజన్ కు ముందు జట్టులో చేరాడు. అయితే లక్నో ఈ సీజన్ లో పేలవ ప్రదర్శనతో అతడి కాంట్రాక్టును పొడిగింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సీజన్ లో రిషబ్ పంత్ పేలవ ఫామ్ తో సతమతమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రమే అతడు బాగా ఆడాడు. శతకంతో చెలరేగాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోయింది. మొత్తంగా ఈ సీజన్ లో 13 ఇన్నింగ్స్ లో పంత్ 24.45 సగటు, 133.16 స్ట్రైక్ రేట్ తో 269 పరుగులు చేశాడు. లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 5వ స్థానంలో నిలిచాడు. ఒకవేళ అతనికి ఇచ్చిన అమౌంట్ ఎక్కువ అనిపించి ఫ్రాంచైజీ ఓనర్ అతన్ని నెక్స్ట్ సీజన్ నుంచి తప్పించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.